తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు పవర్ ఆఫ్ గాడ్. నేను గీతాంజలి. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో భగవంతుడి పూర్తి సారాంశం గురించి తెలియజేస్తూ సాగే పవర్ ఆఫ్ గాడ్లో ఈ ఎపిసోడ్లో అంధకారాన్ని తొలగించే మనందరి గురువు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామి వారి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకురాలు శ్రీ లతా దత్త గారు. వారితో మాట్లాడతాం. లతా దత్త గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. వెల్కమ్ టు పవర్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. పవర్ ఆఫ్ గాడ్ అనేది నాకు చాలా అంటే అనిపిస్తుంది. పవర్ ఆఫ్ గాడ్ అని పెట్టారు కదా, సంథింగ్ ఒక యూనిక్ గా, అంటే పవర్ ఆఫ్ గాడ్ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. దాన్ని ఉద్దేశించి పెట్టారా? అది ఉద్దేశించి 30 దేవతలు, మనకి ప్రతి ఒక్క దేవీ దేవతలకి ఒక మహిమ ఉంటుంది. అలాగే అవతార విశిష్టత కూడా చాలా మందికి తెలియని విషయాలు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మా ఈ కార్యక్రమం ఉద్దేశం ఉంది. ఇందులో భాగంగా దత్తాత్రేయ స్వామి వారి గురించి మీ మాటల్లో తెలుసుకోవాలనుకున్నాం. ముందుగా స్వామివారి అవతార విశిష్టత, ఎలా అవతరించారు, ఎవరి రూపం ఆయన అంటే ఏం చెప్తారు? అత్రి అనసూయులు ఎంతో తపస్సు చేసి ఆ త్రిమూర్తులు వాళ్ళ ఇంట జన్మించాలని కోరుకున్నారు. అప్పుడు వాళ్ళు చేసిన తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు వరం ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఆ వరం అలా ఉంటుంది. ఈ లోపల అసలు అనసూయమాత పాతివ్రత్యం గురించి అసలు దశ దిశలా చెప్పుకుంటున్నారని నారదముని వెళ్ళి చెప్తారనమాట. చెప్తే అంత పాతివ్రత్యం ఉందా ఆవిడది, అసలు ఆవిడ ఎంతటి పతివ్రత తెలుసుకుందామని 3 త్రిమూర్తులు కూడా వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళగానే ఆవిడని అంటే భవతి భిక్షాందేహి అని అడుగుతారు కదా. అప్పుడు వచ్చినప్పుడు మన పరంపరలో ఎవరు వచ్చినా కూడా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి భోజనం పెడతాం. పెట్టినప్పుడు వెళ్తే అప్పుడు అత్రి ముని ఉండరు. అయితే అమ్మని అడుగుతారు, అనసూయ మాతని, మీరు మాకు వడ్డించాలి కానీ వస్త్రం లేకుండా వడ్డించాలి. అప్పుడు అమ్మ భావన ఎలా ఉంటుంది, తన బిడ్డలకి వడ్డిస్తున్నాననే భావన అనుకుంటుంది అనమాట. తన భావన రాగానే వాళ్ళు చిన్నపిల్లలుగా మారిపోతారు. 3 త్రిమూర్తులు కూడా, 3 కూడా చిన్నపిల్లలుగా మారిపోతారు. అప్పుడు అమ్మ వాళ్ళకి పాలు ఇవ్వటం జరుగుతుంది. ఒక తల్లి పసిపిల్లలకి, పసిబాలుడికి పాలిచ్చి చక్కగా ఒక్కొక్కరికి పాలిచ్చి పక్కన పడుకోబెడుతుంది. అప్పుడు 3 అమ్మలకు కూడా తెలిసిపోతుంది వాళ్ళ శ్రీవార్లు ఎక్కడున్నారంటే అక్కడ పాతివ్రత మహత్యం తెలుసుకోవటానికి వెళ్ళారు, పసిబాలుడిలాగా అయిపోయారు. వాళ్ళు 3 కూడా వచ్చి అమ్మను వేడుకుంటారనమాట. మా పతుల్ని మాకు తిరిగి ఇవ్వండి అనగానే 3 కూడా ప్రత్యక్షమై వరం ఇచ్చి మీ ఇంట జన్మిస్తామని చెప్పి త్రిమూర్తులు కూడా దత్తాత్రేయ స్వరూపంలో అక్కడ జన్మించడం జరుగుతుంది. అత్రి అనసూయలకు కూడా జన్మించడం జరుగుతుంది. వీళ్ళు లోక కళ్యాణార్థము ఈ భూలోకానికి ఎలాగైనా స్వామి రావాలి అని ఒక మహత్ సంకల్పంతో చేసినటువంటిదే ఈ దత్తాత్రేయ స్వామి వారి అవతారము. ఆదిగురు దత్తాత్రేయ స్వామి. ఇక ఆయనకి ఎన్ని సంవత్సరాలు, కోట సంవత్సరాలని మనం చెప్పలేము. ఇవన్నీ ఉద్భవించిన క్రితం నుంచి కూడా స్వామివారు ఉన్నారు. అంటే ఈ భూలోకము ఇవన్నీ కూడా లేనప్పటి నుంచి కూడా స్వామి ఉన్నారు. ఎందుకంటే త్రిశక్తి స్వరూపులు దత్తాత్రేయ స్వామి వారు, జ్ఞాన ప్రదాత. ఇక దత్తాత్రేయ స్వామిని మనం పూజిస్తున్నాము అని అంటేనే ఏదో జన్మ సంబంధం ఆయనతో ఉంటేనే మనం ఆయన గురించి తెలుసుకోగలం, ఆయన్ని పూజించగలం, ఆయనకి దగ్గర అవ్వగలం. అలాంటి అవతరణ మన భూలోకంలో ఎప్పుడైతే మానవాల్లో పాపకర్మలు ఎక్కువ అవుతాయో, ధర్మం నశిస్తూ ఉంటుందో అప్పుడు భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తూ ఉంటారు. అలాంటి అవతరణే మన శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము. వచ్చి మళ్ళీ ఈ మానవులందరినీ కూడా సన్మార్గంలో పెట్టి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ కాలం ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఈ పాపాత్ములు ఇవి ఎప్పుడైతే ఈ మహత్యం తెలుసుకున్న తర్వాత భక్తులు రావటం మొదలవుతుందో అందులో చాలా మంది కూడా అంటే
దొంగ బుద్ధి ఉండేవాళ్ళు, పాపాత్ములు కూడా వస్తారని వీళ్ళు వాళ్ళందరికీ కనపడకుండా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తుంది అంటే అవతరణ చాలిస్తూ ఉంటారు స్వాములు కూడా. అలాంటిది దత్త పరంపరలో మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా. స్వామివారి రూప విశిష్టత తెలియజేయండి అమ్మా. 3 ముఖాలతో అవును, కనిపిస్తారు. చూసుకుంటే బ్రహ్మ ఒక పక్కన బ్రహ్మ ఉంటారు, మధ్యలో విష్ణుమూర్తి, ఇటు ఈశ్వరుడు రూపం ఉంటుంది అనమాట. ముగ్గురు మనకి ఈ సృష్టిలో తయారు చేసి ఏదైనా ఒకరికి తయారు చేసి రూపం దాల్చి ఇచ్చేది బ్రహ్మ. ఈ సృష్టిని అంతా నడిపించేది విష్ణుమూర్తి, ఆయనే. ఇప్పుడు మనకి చెప్పాలి అంటే మన భాషలో ఇప్పుడు ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు ఎలాగో ప్రైమ్ మినిస్టర్, అలాగా విష్ణుమూర్తి. తర్వాత ఈ సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు కూడా, అంటే ప్రతి జీవిలోని నేనున్నాను అని చెప్పేది ఆయనే. ఈశ్వరుడు, హరుడు అని కూడా అంటారు. ఆ ముగ్గురు కలిసిన త్రిశక్తి స్వరూపులే దత్తాత్రేయ స్వామి అన్నమాట. ఇటువైపు ఈశ్వరుడు, మధ్యలో విష్ణుమూర్తి, ఇటు బ్రహ్మ ఉంటారు. లత గారు, దత్తాత్రేయ స్వామివారి ఆరాధన వల్ల అసలు ఒక వ్యక్తికి కలిగేది ఏమిటండి? అసలు ఆ రూపం చూస్తేనే చాలు మనకి, అంటే ఎటువంటి బాధలు, ఈతి బాధలు ఉన్నా కూడా స్వామివారి రూపాన్ని తలుచుకుంటూ స్మరించిన ఆయన నామాన్ని దత్త అని అంటే గివింగ్ అన్నమాట. అంటే ఆయన దత్తం చేసుకుంటారు. ఆ పదమే దత్తం అన్నమాట. దత్త అనే పదము కూడా అక్కడి నుంచే వచ్చింది. అందుకే దత్తాత్రేయ స్వామి అన్నారు. దత్తాత్రేయ స్వామిని బీజమంత్రం కూడా ఉంటుంది, బీజమంత్రంతో పూజించుకోవచ్చు. దత్తాత్రేయ స్వామిది ఏదైనా ఒక మంత్రం కూడా పట్టుకొని మనం సాధన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు. దత్తాత్రేయ స్వామి వారి పటం చూస్తే మనకి ఓ పక్క గోవు కనబడుతూ ఉంటుంది. అలాగే స్వామివారి దగ్గర 4 భైరవులు కూర్చొని ఉంటాయి, 4 కుక్కలు కూడా. వాటిని 4 వేదాలుగా చెప్పారు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదంగా స్వామి చెప్పారు. వేదాలు పఠించమనగానే ఆ 4 భైరవులు కూడా వేదాలు పఠిస్తాయి. ఇక గోవుని ధర్మదేవతగా చెప్పారు స్వామి. అంటే మనం ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి, గోవుని సంరక్షించుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఏమైపోతుందంటే గోవు అనగానే గోవుని మా గ్రహ బాధలు తొలగటానికి వెళ్ళి మేము తోటకూర పెడతాము లేదా అది పెడతాం అనుకుంటారు. స్వామి ఏం చెప్పారు, ఆ విధంగా కాదమ్మా. మీ తల్లిని ఎలా పూజిస్తారో గోవుని అంత చక్కగా గోమాత అని అన్నారు. గోవుని అలాగా ధర్మాన్ని కాపాడే దేవతగా గోమాతగా పూజించండి అని స్వామి చెప్పారు. ఇంకా అలాగే స్వామి చేతిలో త్రిశూలం ఉంటుంది. ఇదా, పింగళ, సూక్ష్మ అనేవి 3 ఉంటాయి అన్నమాట. త్రిశూలం యొక్క అర్థం ఏంటి అంటే మనం కూడా ఎప్పుడైతే తదేకంగా స్వామివారి ఉపాసన చేస్తామో స్వామివారు కూడా మన ఒంట్లో కూడా ఇదా, పింగళ, సూక్ష్మ అనేవి ఎనర్జీస్ యాక్టివేట్ అయితే స్వామివారిని డైరెక్ట్గా మనం అంటారు, దాన్ని ఏమంటారు, ఆత్మ సాక్షాత్కారం అంటారు. అలా ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే ఇవి అనేవి ఇదా, పింగళ, సూక్ష్మ అనేవి మన శరీరంలో కూడా యాక్టివేట్ అవ్వాలి. అది స్వామివారి త్రిశూలం పట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా స్వామివారు చక్రం పట్టుకుంటారు, కాలచక్రం. ప్రతిరోజు కాలాన్ని సూచిస్తూ ఉంటాం. ఎంతో మంది పుడుతూ ఉంటారు, ఎంతో మంది జన్మిస్తూ ఉంటారు, ఎంతో మంది పైనకి వెళ్ళిపోతుంటారు, కానీ కాలచక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది. ఇంకో హస్తంలో శంఖం పట్టుకుంటారు, శంఖ చక్ర గదాహస్త అని అంటారు. అలాగా స్వామి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సూచిస్తూ ఉందన్నమాట. ధర్మాన్ని రక్షించే విధంగా కాలచక్రం ఒక విధంగా, అలాగే శంఖ నినాదం అనేది చాలా శుభకరం అని స్వామి చెప్తూ ఉంటారు. శంఖం అనేది, శంఖం గురించి కూడా, అందుకే శంఖం కూడా స్వామి పట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా స్వామివారిని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. రూపమే చాలా దివ్యంగా ఉంటుంది, చాలా దివ్యంగా ఉంటుంది. ఆ రూపం చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత సుందరమైన రూపం దత్తాత్రేయ స్వామి, అంత బాగుంటారు. మా దత్తాత్రేయ స్వామి వారి పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అసలు? దత్తాత్రేయ స్వామివారిని పూజించాలంటే స్వామివారి పటం తెచ్చుకొని చక్కగా ఇంట్లో పెట్టుకొని ప్రతి గురువారం కూడా అక్కడ శుభ్రం చేసుకోండి. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే పసుపు రంగు పూలతో స్వామికి పూజించాలి. పసుపు గురువు కదా ఆయన, గురువు కంటే ఎప్పుడు పసుపు. అలాగే పసుపు రంగు నైవేద్యాలు, ఎవరికైతే గురుబలం పెరగాలన్నా, గురు అనుగ్రహం కావాలన్నా, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కావాలన్నా ఎల్లో కలర్ అంటే పులిహోర లేదా మన బేసిన్ లడ్డు అలా సంబంధించి, లేదా మైసూరు పాకు ఇలాంటివి తయారు చేసి అక్కడ స్వామి దగ్గర నైవేద్యంగా పెట్టి, లేదా స్వామి ఆలయాలకు వెళ్ళి అక్కడైనా కూడా మీరు పంచిపెట్టొచ్చు. అలాగే స్వామివారికి ధూపం అంటే చాలా ఇష్టం, ధూపం వేస్తే చాలా ఇష్టం. ఆయన ఎక్కువ ధూపాన్ని ఇష్టపడుతూ ఉంటారనమాట దత్తాత్రేయ స్వామి. అలాగే ఎల్లో కలర్ పుష్పాలు, ధూపము,
దీపము, నైవేద్యం చెప్పాను కదా, ఈ విధంగా చెప్పుకొని చక్కగా స్వామి ముందు కూర్చొని ముందుగా రూపాన్ని మీరు అంటే స్వామి ఎలా ఉన్నారు, అసలు ఈ రూపంలో మనం ఏం నేర్చుకోవాలి, స్వామి ముఖ్యంగా ఏం చెప్తారు అని అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈర్ష, ద్వేష, అహంకారము, కుళ్ళు కుతంత్రాలతోనే పెరిగిపోతుంది. అహంకారం ఉన్నంతసేపు నువ్వు ఎంత ఆరాధన చేసినా కూడా స్వామి నీ దగ్గరికి రారు అని చెప్తారు. ఎప్పుడైతే ఆ అహంకారం విడుస్తావో, ఈగో అనేది నశిస్తుందో, నేను నీ దగ్గర ఉంటాను అని స్వామి చెప్తారు. ఇంకా స్వామి ఏం చెప్తారంటే ఎన్ని పూజలు చేసినా కూడా మీరు దాన ధర్మాలు చేయకపోయినా, అలాగే మీరు ధర్మాన్ని కాపాడకపోయినా ఆ పూజలు ఫలించవని చెప్తారు. స్వామి ఏం చెప్తారంటే ప్రేమ, జాలి, దయ, కరుణ, ఆకలి వేసే వాళ్ళకి అనార్థులకు అన్నం పెట్టాలి, అలాగే దాన ధర్మాలు చేయాలి, నీకొచ్చే ఆదాయంలో కొంత భాగము ఒక 10% అంటే అట్లీస్ట్ నీకు అంత లేకపోయినా ఎంతో కొంత తీసి దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉండాలి. అలాగే సమస్త జీవుల్ని చూసే బాధ్యత కూడా మానవులదే అని స్వామి చెప్తున్నారు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి విధానమే, దత్త పరంపర విధానమే వేరేగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది దత్త సాంప్రదాయం. ఆయన 24 గురువుల గురించి చెప్పారు దత్తాత్రేయ స్వామి. మరి ఆయనే ఆది గురు దత్తాత్రేయ స్వామి. మరి 24 గురువులు ఎందుకు అని యదు మహారాజు అడుగుతాడనమాట, స్వామి మరి మీ గురువులు ఎవరు అని అంటే ఆయన ఈ పంచభూతాలని గురువులుగానే చెప్తారు. ఏం చెప్తారు? భూమి, పృథ్వీ గురించి చెప్తారు, గాలి, నీరు, నిప్పు, ఆకాశం గురించి చెప్తారు, పావురం గురించి చెప్తారు, గజాననుడి గురించి చెప్తారు, అలాగే ఆయన హనీ బీ గురించి చెప్తారు, తేనె తీగ గురించి చెప్తారు, అలాగే ఒక వేశ్య గురించి చెప్తారు. అలా ఒక్కొక్క ప్రకృతి తత్వంలో నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి గురువుగా స్వీకరించాను అని ఆయన మనకి నేర్పిస్తూ ఉంటారు. అది నేర్చుకోవాలి, ఆ విధానం నేర్చుకోవాలి అని చెప్తారు. ముందుగా ఆయన ఏం చెప్తారంటే జాలి, దయ, కరుణ అనేది అవసరము అని చెప్తారు. అలాగే ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయకూడదు అని చెప్తారు దత్త సాంప్రదాయంలో. నీకు లోపల ఏమొస్తుందే అదే బయటకు పలకాలి, అంటే ధర్మమైన వాక్కులే పలకాలి. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఒకటి అనుకొని బయటకి ఇంకొకటి చేయకూడదు. అలాగే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, మన చుట్టూ ఉంటూనే మన మీద చాలా మాట్లాడుతూ ఉంటారు. అది అస్సలు సహించరు స్వామి. ఫస్ట్ ఆయన ఖండించేది అది. అప్పుడు నీది ప్యూరిటీ ఉండదు అని చెప్తారు. స్వామి కోరుకునేది ఏంటంటే ప్యూరిటీ, నువ్వుగా ఉండాలి, ప్యూరిటీగా ఉండాలి. ఇలాంటివి నీ దగ్గర ఉన్నప్పుడు నేను నీ దగ్గర ఉండను అని చెప్తారు. స్వామి చాలా స్పష్టంగా చెప్తారు. మన గురు చరిత్రలో నేర్పించేవి కూడా అదే స్వామి. ఏంటంటే ప్యూరిటీ, ఇంప్యూరిటీస్ ని తొలగిస్తారు స్వామి. నీలో ఉండే ఇంప్యూరిటీస్ ని తొలగించడానికే దత్తారాధన చాలా ఉపయోగపడుతుంది. నీలో కోపం, నీలో ఈర్ష, ద్వేషాలు, అలాగే నీలో ఒక సాత్వికత, నీలో ఒక మంచి మాట్లాడే మంచి వాక్కు అంటారు కదా, అలాంటి వాక్కు పలికించాలన్నా దత్తాత్రేయ స్వామి ఆరాధన. ఎప్పుడైతే దత్తాత్రేయ స్వామిని మనం పట్టుకుంటామో నెమ్మదిగా మనలో ఒక చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనబడుతుంది, మారుతూ ఉంటాం అన్నమాట ఆ ఆరాధన. మళ్ళీ దత్తాత్రేయ స్వామి మన దగ్గరికి వస్తున్నారంటే మనం స్వామి గురించి తెలుసుకోగలుగుతున్నాం అంటే మన గత జన్మ కర్మలు చాలా తీవ్రంగా అయిపోతున్నాయి అన్న దశలోనే స్వామి గురించి తెలుసుకోగలం. ఇది చాలా స్పష్టంగా స్వామి తెలియజేస్తున్నారు. అమ్మ, దత్తాత్రేయ స్వామి వారి అవతారం అసలు ఏం సూచిస్తుంది, ఏం చెప్పాలనుకున్నారు స్వామి ఆ అవతారం ద్వారా? ముందు దత్తాత్రేయ స్వామిని పట్టుకోగానే మనకి బోధించేది జ్ఞానం. మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆయన జ్ఞాన ప్రదాత. అలాగే స్వామి ఏమి సూచిస్తారు అంటే నీకు ఎన్నో జన్మల నుంచి పేరుపుకోయి ఉండే పాపపు రాసులు పటాపంచలు అవుతాయి ఎప్పుడైతే దత్తాత్రేయ స్వామిని మనం పట్టుకున్నాం. అంటే దత్తాత్రేయ స్వామి సూచించేది కూడా అదే, మీ కర్మలు తొలగాలి అని అంటే మీ కర్మలు తీరే టైంకి నేను వస్తున్నాను అని స్వామి చెప్తున్నారని ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది. ముందుగా మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, తర్వాత మన కర్మల్ని తొలగిస్తారు, తర్వాత మనని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతారు. ఆ దత్త పరంపరలోకి స్వామి తీసుకెళ్తారు. అలాగే మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మంది నెగిటివ్ ఎనర్జీస్, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. గానగాపురంలో మనం చూస్తే ఒక పోల్ మీద
నాట్యం ఆడుతుంటారు నెగిటివ్ ఎనర్జీస్ వచ్చిన వాళ్ళందరూ. నేను చూసాను చాలా భూత ప్రేత పిశాచాలు అంటారు. మనకి ఇప్పుడు సిటీస్ లో అయితే కనబడరు కానీ ఇంకా గ్రామాల్లో ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి, దెయ్యాలు పట్టినట్టు. అలా నేను చూశాను గీతాంజలి. చాలా మంది గానగాపురం యాత్ర నాకు వచ్చినప్పుడు మర్మరింగ్ అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడటానికి బాగానే కనపడతారు కానీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఏదో ఒక నెగటివ్ ఎనర్జీస్ అంటారు కదా, ఏంటో తెలియదు పాపం వాళ్ళు. అంటే గత జన్మ ప్రారంధ కర్మలో దానివల్ల ఈ విధంగా ఈ జన్మలో సఫర్ అవుతున్నారు. చక్కగా చదువుకున్నదండి మా అమ్మాయి ఇలా మారిపోయింది అంటారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మన లోకంలో ఉన్నట్టే ఉంటారు కానీ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఒక భయంగా ఉండటము. తర్వాత అంటే కొంతమంది ప్రాబ్లమ్స్ చూస్తున్న వాళ్ళందరూ, ఇంకొంతమంది అసలు మన లోకంలోనే ఉండరు. అంటే ఏదో ఒక ఆలోచన అక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ బ్రెయిన్ అక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలాంటివన్నీ కూడా స్వామివారి వల్ల తొలగిపోతాయి. స్వామిని పట్టుకోవటం వల్ల తొలగిపోతాయి. స్వామి దత్తాత్రేయ స్వామి పవర్ ఏంటి అంటే ఇదే పవర్. దత్తాత్రేయ స్వామి పవర్ ఏంటంటే మీ కర్మల్ని తొలగించడం, నెగిటివ్ ఎనర్జీస్ని తొలగించడం చేయటమే. అది చాలా అసలు ప్రతి ఒక్కరు కూడా మెయిన్ ప్రాబ్లం అదే. ఆ కర్మలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి. అసలు ఈ కర్మలన్నిటిని తొలగించే స్వామి దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి వారిది పఠించవలసిన మంత్రం ఏంటంటే, అంటే ప్రతినిత్యం పఠించుకునేటువంటిది? ప్రతినిత్యం పఠించుకోవాలంటే ఒక సులభతరమైన మంత్రం ఉంది, ఒక లైన్ది. దాంతోపాటు ప్రతినిత్యము చదువుకోవాల్సిన ఒక మహత్తరమైన స్తోత్రం ఉంది, సిద్ధమంగళ స్తోత్రము. ఆ సిద్ధమంగళ స్తోత్రం మహిమాన్వితమైన స్తోత్రము. ప్రతి ఒక్కరు కూడా పఠించదగిన స్తోత్రము. ప్రతి ఒక్కరి సంకల్పాలు నెరవేర్చగలిగే స్తోత్రం, ప్రతి ఒక్కరు కోరికలు తీర్చే స్తోత్రము. స్తోత్ర పారాయణ ఫలితంలోనే ఉంటుంది ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఎవరైతే 11 రోజులు 11 సార్లు ఈ స్తోత్రాన్ని పఠిస్తారో తప్పకుండా స్వామి వాళ్ళ కోరిక, వాళ్ళ మనోవాంఛ తప్పకుండా నెరవేరుస్తారు. ఇది జరుగుతూనే ఉంది. ఎంతో మందికి ఈ స్తోత్రం ఇవ్వటం జరిగింది, పఠిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు మనకి చెప్తారు కూడా కాల్ చేసి, అలా చెప్పాలని నేను కోరుకుంటాను కూడా. అమ్మా మాకు ఇది జరిగింది, మీరు ఇచ్చిన ఈ స్తోత్రం మేము నేర్చుకున్నాము, ఈ స్తోత్ర పట్టం వల్ల స్వామివారి అనుగ్రహం ఇలా కలిగింది, మా సమస్య తీరింది అని వాళ్ళు చెప్తేనే నాకు కూడా ఆనందం అనిపిస్తుంది. అలా 11 రోజులు 11 సార్లు పఠించాలి. ఒకవేళ 11 రోజుల్లో తీరలేదు మీదంటే మీ ప్రారబ్ధ కర్మ గట్టిగా ఉంటుంది, దాన్ని 41 రోజులు చదువుకోవాలి. ఒక్కొక్కరు ప్రారబ్ధ కర్మ బట్టి వాళ్ళ రిజల్ట్. అప్పుడు 41 రోజులు తప్పకుండా చదువుకోవాలి ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది. నేను ఇప్పుడు చెప్తాను. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సవితృకాటక శయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే.
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇది సిద్ధమంగళ స్తోత్రం. ఈ విధంగా పఠించాలి 11 సార్లు 11 రోజులు 11 రోజులు కంటిన్యూస్ గా ఏదైతే వాళ్ళకి సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం నెరవేరాలని. ఒకవేళ 11 రోజుల్లో అవ్వకపోతే వాళ్ళ ప్రారంధ కర్మ గనుక గట్టిగా ఉంటుంటే 41 days కంటిన్యూ చేయాలి దాన్ని. సిద్ధమంగళ స్తోత్రం రోజు 11. ఎవరైనా పఠించవచ్చా అండి? నియమాలు ఏమన్నా? ఎవరైనా పఠించవచ్చు. చక్కగా పడుకునేటప్పుడు కూడా ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు. పిల్లలకు కూడా దీన్ని వినిపించి నేర్పించి కూడా వాళ్ళని కూడా ఈ స్తోత్రం చదువుకొని పడుకోండి అమ్మా అని కూడా చెప్పొచ్చు. అంతటి చక్కటి స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఈ పారాయణ ఫలితం ఏంటంటే ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి స్వామి అనఘాష్టమి వ్రతం చేసిన ఫలితం ఇస్తున్నారు. 1000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం ఇస్తున్నారు. అలాగే మనసును తలిచిన వెంటనే కోరికలు నెరవేరుస్తారు. అలాగే మనస వాచ కర్మన ఎవరైతే ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆరాధన ఈ సిద్ధమంగళ స్తోత్రము మనసా వాచ కర్మన పఠిస్తారో శ్రీపాదులు వారి కృపా కటాక్షాలు కరుణా కటాక్షాలు సంపూర్ణంగా లభిస్తాయని చెప్పారు. అలాగే ఈ స్తోత్రం ఎక్కడైతే పఠిస్తామో అక్కడ సూక్ష్మవాయు మండలంలో సిద్ధపురుషుల అదృశ్య రూపంలో తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా ఏ స్తోత్రానికైనా సిద్ధపురుషులు రారు. ఇలాంటి ఈ మహిమాన్వితమైన ఈ సిద్ధమంగళ స్తోత్రానికి తప్పించి వేరే స్తోత్రాలు దేనికి కూడా సిద్ధపురుషులు రారు. ఎందుకంటే ఇది శ్రీపాద శ్రీవల్లభ స్వామికి చాలా ఇష్టమైనటువంటి స్తోత్రము. ఇందులో క్లియర్ గా వాళ్ళ కుటుంబం మొత్తం గురించి ఉందన్నమాట. ఆ స్తోత్రమే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఉంది, అందులో వాళ్ళ అక్క చెల్లెల గురించి ఉంది, వాళ్ళ అమ్మా నాన్న గురించి ఉంది. ఆయనని మనము స్తుతిస్తున్నటువంటి స్తోత్రం కాబట్టి స్వామికి చాలా ఇష్టమైన స్తోత్రము. వెంటనే స్వామివారి కరుణా కటాక్షాలు కూడా అందరికి లభిస్తాయి. స్వామి వచ్చి వెళ్తారు ఎక్కడైతే పఠిస్తున్నామో, ఇక్కడ కూడా ఉన్నారని అనుకోవచ్చు. ఖచ్చితంగా. అలాగే దత్తాత్రేయ స్వామి వారి నిదర్శనాలు ఎన్నో ఉంటాయని చెబుతూ ఉంటారు. అందులో భాగంగా ఏ విధంగా స్వామి అనుగ్రహించారు భక్తులకు అని అంటే? స్వామి ఏ విధంగా అనుగ్రహించారంటే చాలా మందికి కూడా దత్తాత్రేయ స్వామి సిద్ధమంగళ స్తోత్రం చేయగానే మాకు ఇది జరిగింది అంటే ఒక సంఘటన. ఐసీయూల్లో ఉండేవాళ్ళు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. ఒక చిన్న పాప వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేశారు, అమ్మ మా పాపకి చాలా సీరియస్గా ఉంది, డాక్టర్స్ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు, మెడికల్ ట్రీట్మెంట్కి చెప్పేసుకోమన్నారు అని చెప్పారనమాట. చెప్పినప్పుడు ఆ పాప ఎవరో కూడా మనకు తెలియదు. అయ్యో నాకెందుకు వీళ్ళు కాల్ చేశారు స్వామి, నేనేం చేయగలను అనుకున్నాను. ఆ రోజు మంగళవారం కరెక్ట్గా చెప్పాను, గురువారం సాయంత్రం వరకు మీ అమ్మాయి బ్రతుకుతుంది, మీ అమ్మాయి నాడి పట్టుకొని సిద్ధమంగళ స్తోత్రం చదవండి ఐసీయూలో, తప్పకుండా స్వామి మిరాకిల్ చేస్తారు, గురువారం వరకు మీ అమ్మాయి స్పందిస్తుంది, ట్రీట్మెంట్కి కూడా మీ అమ్మాయి బ్రతుకుతుంది అని. తర్వాత నేనే నా చెప్పింది ఇది, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాను అంటే ఇది నేను చెప్పిన వాకు కాదు, స్వామి చెప్పించారు. అంటే నాకు నేను అంటే వెంటనే తేరుకొని అలా ఎలా చెప్పేశాను గురువారం వరకు బ్రతుకుతుందని, నా చేతుల్లో లేదు కదా ఇది, ఈ వాక్ ఎలా స్వామి చెప్పింది నేను కాదని వెంటనే స్వామికి, స్వామి మీరు చెప్పారని కొని నేను భావిస్తున్నాను, ఆ పాపను మీరు బ్రతికించాలని ఆ తల్లి పాపం నేను చెప్పినట్టు ఆ పాప చేపట్టుకొని సిద్ధమంగళ స్తోత్రం చదివింది. నేను కూడా ఆ పాప కోసం సిద్ధమంగళ స్తోత్రం, నేను నా పక్కన ఎవరైతే ఉన్నారో నా స్నేహితులు వాళ్ళు కూడా సిద్ధమంగళ స్తోత్రం పట్టించారు. కరెక్ట్గా గురువారం సాయంత్రం వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, అమ్మ మా పాప స్పందిస్తుంది, డాక్టర్స్ మిరాకిల్ జరిగింది అంటున్నారు, మీరు ఎక్కడ ఉన్నారమ్మా అని. అమ్మ నేను కాదమ్మా, దత్తాత్రేయ స్వామి మీ పాపని బ్రతికించారు, మీరు దత్తాత్రేయ స్వామి దగ్గరికి మీ పాప బాగా అవగానే తీసుకొని వెళ్ళండి, వెళ్ళి దర్శించుకోండి అని చెప్పాను. ఆ విధంగా స్వామి ఎంతో మందివి గీతాంజలి అసలు ఐసీయూలో ఉండే వాళ్ళ ప్రాణాలైతే ఎంతో మంది వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మ మాకు ఈ కష్టం వచ్చింది, మా చాలా సీరియస్గా ఉందన్నారు. అంటే ఆ ఫోన్ నాకు రీచ్ అయ్యింది అని అంటే మాత్రం తప్పకుండా స్వామికి నేను చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి నేను ఈ విధంగా మీరు చేయండి, అక్కడ ఈ పారాయణం చేయండి, లేదా గురుచరిత్ర ఈ అధ్యాయం చదవండి, లేదా స్వామికి ఈ విధంగా ఐసీయూలో కూర్చొని మీరు ఈ మంత్రం చదివిరండి అని చెప్పిన తర్వాత ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు. అదంతా స్వామి దయ. చాలా చక్కగా వర్ణించారమ్మా, నిజంగా ఒక అద్భుతమే ఇలాంటి మిరాకిల్స్ అయితే చాలా. నా లైఫ్ లో అయితే 2 సార్లు మా వారికి అసలు ప్రాణాపాయమే వచ్చింది. ఒకసారి అసలు బ్రతకరని చెప్పారు 2-3 హాస్పిటల్లో కూడా. అప్పుడు కూడా స్వామి దయతోని వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు కళ్ళు మూసుకోగానే స్వామిని ప్రార్థించండి,
స్వామి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఆయనే మీదంతా సర్జరీ ఆయనే చూసుకుంటారు. అంటే ఒకవేళ చేసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, లేదా పెరాలసిస్ వస్తుంది, హార్ట్కి సంబంధించి ఇలా అంతా చెప్పారనమాట. నేను వాళ్ళెవ్వరు ఒపీనియన్తో కూడా వెళ్ళకుండా దేవుడి మీద భారం వేసి వెళ్ళగానే స్వామి కనబడ్డారు అక్కడ ఆ హాస్పిటల్లో. ఒకటే చెప్పాను, ఆయన కూడా కళ్ళు మూసుకోగానే స్వామి పట్టుకొని ఈయన చేయి తీసుకొని వెళ్ళిపోయి ఫస్ట్ నరకం చూపించారట. నరకంలో జరిగేవన్నీ, అంటే అక్కడేవో రంపాలతో కోసేవన్నీ, తర్వాత తెల్లటి కర్టన్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారట ఈయన చేయి పట్టుకొని. అలా అప్పుడు మళ్ళీ మొన్న సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా స్వామి దయతోనే ఆయన వెంటిలేటర్ వరకు వెళ్ళి తిరిగి వచ్చారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే చుట్టూ ఉండే వాళ్ళందరూ హస్బెండ్స్ చాలా మంది చనిపోయారు, కానీ నేను మళ్ళీ స్వామి రక్షించారు. ఇలా ఎన్నో నిదర్శనాలు స్వామి గురించి చెప్పుకుంటూ పోతే అసలు. దత్తాత్రేయ స్వామి వారివి ప్రముఖమైన క్షేత్రాలు ఏమిటండి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి? దత్తాత్రేయ స్వామి వారివి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతుంది గానగాపురం. చాలా మంది మేము గానగాపురం వెళ్ళాం, కోరుకొని వచ్చాం, స్వామి నెరవేర్చారని లక్షల సంఖ్యలో. పౌర్ణమి తిథి వచ్చిందంటే అడుగు కూడా పెట్టలేము గానగాపురంలో, అంత రద్దీగా ఉంటుంది. అంత మంది అన్నదానాలు కూడా చేస్తున్నారు అక్కడ. అసలు ఎక్కడ మనం గుడిలోకి వెళ్ళటానికి కూడా చోటు ఉండదు. పౌర్ణమి అంటే అంత విశేషం దత్తాత్రేయ స్వామికి. ప్రతి పౌర్ణమి కూడా ఆయన పుట్టినరోజుగానే సమానం అనమాట. పౌర్ణమి తిథి రోజు అంత పవర్ఫుల్గా ఉంటుంది దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో. అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా అలాగే జరుగుతుంది. భక్తులు కూడా అంత విశేషంగా వెళ్తూ ఉంటారు. గానగాపురం, కుర్వాపురం, పిఠాపురం, అలాగే నర్సోభావాడి, అలాగే గిరినారు, ముఖ్యంగా మాహూర్గఢ్, ఇవన్నీ కూడా దత్తాత్రేయ క్షేత్రాలే. మనం చెప్పుకుంటూ పోతే ఇలాంటివన్నీ ముఖ్యమైన క్షేత్రాలుగా చెప్పుకోవచ్చు. చాలా చక్కగా వివరించారమ్మా. ప్రతి ఒక్క దైవానికి ఒక శక్తి ఉంటుందని మాట్లాడినప్పుడు దత్తాత్రేయ స్వామి వారి గురించి తెలుసుకోవాలనుకున్నాం. అలా మీరు చాలా చక్కగా వివరించారు స్వామివారి మహత్యం ఏమిటి, అవతార విశిష్టత, ఎలా ఆయన అనుగ్రహిస్తారు అని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.